Corinthians chapter 11 verses from 23. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. We'll read responsively. 23వ వచనం నుంచి మార్చి చదువుకుందాం. For I have received the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, took bread. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. After the same manner also he took the cup when he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye as often as you drink it in the remembrance of me. 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. Wherefore whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and of the blood of the Lord. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. So if we would judge ourselves, we should not be judged. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. Therefore my brethren, when ye come together to eat, tarry one for another. మీరు కూడి వచ్చుట శిక్షా విధి కారణం కాకుండాట్లు ఎవడైనా ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపడుతున్నాం. Shall we look to the Lord for help in prayer? దేవుని సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. Gracious Father, once again we thank thee and worship thee and praise thee, falling before thy feet and before thy throne, O Lord, saying that thou art only the worthy God, because you have redeemed me. ప్రేమగల కృపగలిగిన తండ్రి, మీ యొక్క సింహాసనం మీద సాగిలపడి ఉంటున్నాం. ప్రభా, మీ యొక్క కృప కొరకై, కనికరం కొరకై ప్రభా మీరు మమ్మల్ని రక్షించి విమోచించిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Yes Lord, at that time when I was sin in bonds of clutches of sin and death, ప్రభా మేము పాప బంధకములో ప్రభా ఊరిలో ఉంటున్నప్పుడు, మరణంలో ఉన్నప్పుడు, thank the Lord for remembering me. Thank the Lord you came in the form of a flesh with the heart of a Judah like. ప్రభా మీరు మమ్మల్ని కనికరించి మమ్మల్ని ప్రేమించి మానవ రూపంలో శరీరాకారంలో యూదా గోత్రంలో జన్మించి లోకానికి వచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో ఉన్నారు. Lord, you have a greater heart than a heart of Judah. ప్రభా మీరు యూదా హృదయం కంటే గొప్ప మనసు మీరు కలిగిన దేవుడు. Judah was only minding to relieve his brothers from prison and to deliver his people from famine. ప్రభా యూదా తన జీవితంలో కేవలం తన సోదరులను విడిపించుటకు, ప్రభా తన కుటుంబాన్ని పోషించుట కొరకు మాత్రమే బాధ్యత కలిగిన వాడు. But though Lord, I don't belong to your family. ప్రభా అయితే నేనైతే నేను నీ కుటుంబంలో నీకు చెందిన వాడిని కాను. Though I don't belong to thine bloodline. ప్రభా మీ యొక్క రక్త సంబంధిని కాను. Though I don't belong to thine kin. ప్రభా మీ యొక్క తొడగుచ్చిన వాడిని కాను. But still you remembered me. ప్రభా అయినను ప్రభా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. Thank you Lord, you wanted to take my curse. ప్రభా నా యొక్క శాపమును మీరు తీసుకున్న దాన్ని బట్టి మీకు Thank you Lord, you have shown much kindness on me to deliver me from my bonds of sin and death. ప్రభా నా యొక్క పాప బంధకం నుంచి నన్ను విడిపించుటకు మీరు నా పట్ల చూపించిన దయ కొరకే మీకు. Thank you Lord, you became a mediator for me. ప్రభా మీరు నా కొరకే మధ్యవర్తి అయినందుకే మీకు ఎంతో. You become a mediator you have came in the form of a flesh. ప్రభా మధ్యవర్తిగా ఉండటకు మీరు శరీరాకంలో ఈ లోకానికి వచ్చిన వారు ఉంటున్నారు. Oh Lord, being a mediator, you paid the price on the cross of Calvary. ప్రభా మధ్యవర్తిగా ఉండి మీరు ఈ కల్వరి శిలువలో నా కొరకే క్రయం చెల్లించారు. You took all my agony and my pain and my sorrow. నా వేదన, నా భారము, నా యొక్క దుఃఖం అంతా ప్రభా మీరు భరించిన వారు ఉన్నారు. You took all my blame upon thee. ప్రభా నా నిందనంతటిని మీ మీద మోపబడిన. You took all my curse. ప్రభా నా యొక్క శాపం మీరు భరించిన వారు. You took all the curse that has come upon me because of my sins, iniquity and my transgressions and because of my unrighteousness. ప్రభా నా యొక్క పాపం బట్టి, నా యొక్క అతిక్రమం బట్టి, నా యొక్క అవినీతిని బట్టి, నా యొక్క దుష్టత్వం బట్టి కలిగిన పాప భారం అంతా మీరు మోసిన వారు ఉంటున్నారు. Oh Lord, I worship thee and thank thee for taking my blame upon thee. ప్రభా నా యొక్క నిందను మీరు భరించినందుకే మీకు ఎంతో. Thank thee for dying on the cross of Calvary and by shedding thy precious blood. ప్రభా మీ యొక్క ప్రశస్తమైన రక్తమును కార్చి కల్వరి శిలువపై నా కొరకే మరణించిన విధానానికి మీకు ఎంతో ఉన్నారు. In thy precious blood, thank thee for cleansing away all my sins, iniquities and transgressions, and you made me righteous as thou art in the fight of God the Father. ప్రభా నాయనా మీరు మీ యొక్క స్వరక్తంతో ప్రభా నా యొక్క పాపం, నా అతిక్రమం, నా దోషం నన్ను కడిగి శుద్ధి చేసి నన్ను పవిత్రంగా చేసిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. Thank thee for bringing all eternal heavenly riches into my experience by sealing thine spirit in my heart, Lord. ప్రభా నా యొక్క జీవితంలో పరలోక సంబంధమైన ఐశ్వర్యం అంతటిని అనుభవించుకొరకై
ప్రభా నా యొక్క హృదయమును ప్రభా మీరు ముద్ర వేసిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. And they, Lord, you have humbled him thyself to exalt me to be thy joint heir and to become the son of God like thou art, O Lord. ప్రభా నా యొక్క జీవితంలో ప్రభా నేను కూడా మీతో కూడా ప్రభా నాయన మీ కుటుంబంలో ఉండి ప్రభా మీతో కూడా సమముగా పాలు పొందేవానిగా మీ యొక్క వారసత్వం పొందేవానిగా నన్ను చేసినందుకే మీకు ఎంతో వందనాలు. Now I too, joining heavenly hosts, can say that thou art worthy to receive all glory, honor, wisdom, strength, praise. I too join in the hosts of heaven, worship thee, O Lord. పరలోకమందు మిమ్మల్ని ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు బలము శక్తి ఆధిపత్యము పొందిన నరుపుడు వారిని స్తుతించే వారితో కూడా నన్ను కూడా ప్రభా మీరు పాలి భాగస్తుగా చేసిన దానికే మీకు ఎంతో What వందనాలు. can I render unto you, Lord, for this great salvation you have given me by sacrificing thyself on the cross of Calvary? ప్రభా మిమ్మల్ని మీరు సల్వర్ శిలువ పైన అప్పగించుకొని ప్రభా దయం ధర్మంగా చెల్లించుకొని ప్రభా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు నేను ఏమి ఇవ్వగలను ప్రభా. O Lord, going down before thee, ప్రభా మీ ఎదుట సాగిలపడుచున్నాను. I worship thee, O Lord. ప్రభా నేను I praise thee, O Lord. I honor thee, O Lord. I exalt thee, Lord. నేను మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తా ఉన్నాను. O Lord, and also I pray, Lord, bless the portion that you have brought before us for this table so that we may examine ourselves. ప్రభా ఈ బల్ల సమయంలో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని లాగున మా మధ్య తీసుకొని రాబడిన మీ యొక్క ఉదయకం భాగం బట్టి మీకు So that we may search our hearts worthily and rightly, so that we may find undefiled and holy before thee, O Lord. ప్రభా ఆ రీతిగా తద్వారా ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ యొక్క సన్నిధిలో మీ ఎదుట ప్రభా నిష్కల్మష శుభ్ర ప్రభా పాపం లేని వారం and also found acceptable in thy sight. ప్రభా మీ యొక్క దృష్టిలో అంగీకారంగా ఉండబడలా సాయం చేయమని O Lord, remember us. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం Help us. మాకు సహాయం Hide చేయండి. both of us thy servant behind thy cross. ప్రభా మమ్మల్ని మా ఇరువురిని మీ యొక్క ప్రభా మీ యొక్క సేవకుల్ని ప్రభా మీ యొక్క శిలుచాటు మరుపరచమని Give us పెట్టుకుంటున్నాం. thine anointing. మీ యొక్క అభిషేకం దయచేయమని Put the పెట్టుకుంటున్నాం. right words in our mouths, మా యొక్క నోటిలో సరైన పదములు ఉంచమని so పెట్టుకుంటున్నాం. thine children's time may not be wasted. ప్రభా మీ యొక్క బిడ్డల యొక్క సమయం వృధా కాకుండా సాయం చేయమని O పెట్టుకుంటున్నాం. Lord, help us to minister thee not with our wisdom, with not our emotions, but in the moving of thy spirit, help us to minister before for thy saints. ప్రభా మా యొక్క జ్ఞానంతో గాని ప్రభా మా యొక్క ఉద్రేకంతో గాని కాకుండా ప్రభా మీ యొక్క ఆత్మ నడిపించడం మీ యొక్క పరిచయం జరిగించడం సహాయం చేయమని Help పెట్టుకుంటున్నాం. us still to surrender ourselves into thine hands. ప్రభా మీ యొక్క హస్తంలో మమ్మల్ని అప్పగించుకుంటాం మా సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. O Lord, completely empty us and fill us, renew us. ప్రభా మనం సంపూర్ణంగా ఖాళీ చేసి ప్రభా మీరే మమ్మల్ని నింపమని పెట్టుకుంటున్నాం. O Lord, seeking thine help, ప్రభా మీ యొక్క సహాయం కొరకు ప్రభా చూస్తున్నాం. asking for thine mercy, మీ యొక్క కనికరమును ప్రభా కోరుచున్నాం. confessing all unfaithfulness, ప్రభా మా యొక్క అపనమ్మకం అంతటిని ప్రభా ఒప్పుకుంటున్నాం. confessing all our shortcomings. ప్రభా మా యొక్క లోపములను Once ఒప్పుకుంటున్నాం. again, bringing ourselves unto thy sprinkling blood. మరొకసారి మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి వచ్చుచున్నాం. We worship thee and thank thee and praise thee, and with few words of worship and praise, we ask this prayer and render this worship in the highly exalted name of our Lord and Savior Jesus Christ. ఈ యొక్క కొద్ది మాటలు మా యొక్క స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అన్ని నామముల కంటే ఘనమైన నామములో సమర్పిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here we see that we need to examine ourselves. ఇక్కడ చూస్తున్నాము మనం పరీక్షించుకోవాలి. Without examination, we cannot be faultless with the Lord. మనం కానీ పరీక్షించుకోకపోతే ప్రభు ఎదుట నిర్దోషముగా కనబడలేము. So examining is the thing what has God commanded to us. దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిలో ప్రతి మనం పరీక్షించుకుంటే ఒకటి. When we come before Him in the table, మనం దేవుని బలికి వచ్చినప్పుడు Lord wants us to examine. దేవుడు మనల్ని పరీక్షించుకోగలుగుతున్నాడు. So with this examination, ఈ యొక్క పరీక్ష ద్వారా we are found worthy మనం దేవుని యొక్క యోగ్యులం గాను to enter into the heaven. పరలోకంలో ప్రవేశించడానికి యోగ్యులం గాను. Not only to just to enter into the heaven, పరలోకంలో ప్రవేశించడం మాత్రమే కాదు. by examining, మనము పరీక్షించుకుంటున్నాం. we are counted worthy మనము యోగ్యులంగా ఎంచబడతాము. for what all the things God has prepared for His beloved. ఏమైతే దేవుడు మన కొరకు సిద్ధపరిచున్నాడు వాటన్నిటిని కూడా మనం యోగ్యులంగా ఎంచబడతాము. So is that not the right thing to examine? అందుకే మనము పరీక్షించుకుంటే సరైనది కాదా? So let us examine. కనుక మనం సరి చేసుకునే Many people are grieved. Many people are grieved. అనేక మంది బాధపడుచున్నారు. When God says to examine, దేవుడు పరీక్షించుకోమని చెప్పినప్పుడు they feel grieved. వారు ఎంతో They will బాధపడేవారు. feel sorry. వారు ఎంతో దుఃఖపడేవారు. Their hearts are pierced.
వారి యొక్క హృదయములు నొప్పిపోయినగా, their hearts are prepared not to confess, వారి యొక్క హృదయములు నరకబడిన వారు ఉంటున్నారు. వారి యొక్క హృదయములు ఒప్పుకోలేకుండా ఉంటుంది. not to confess but to revolt against. దేవునికి వ్యతిరేకంగా ఎదిరించడానికి వారి యొక్క హృదయం ప్రేరేపించేది ఉంటుంది. So there's someone is so we see examining is more important. కనుక పరీక్ష ఎంతో ముఖ్యమైనది. Without examination, పరీక్ష లేకుండా, if we don't examine, మనం పరీక్షించుకోకపోతే, we are losing eternal things. మనము పరసంబంధమైనవి మనం పోగొట్టుకున్నాం. We are called unworthy. మనము అయోగ్యులుగా ఎంచబడతాం. Being unworthy, we lose many great things. మనము అయోగ్యులుగా ఉంటే అనేకమైన If విషయాలు we don't examine, if we don't examine, there's sometime we may also lose the heaven. మనం కానీ పరీక్షించుకోకపోతే కొన్నిసార్లు ఒకవేళ మనం పరలోకం కూడా పోగొట్టుకుంటామేమో. God has given time for Judas Iscariot, but he could not able to examine himself properly. ఇస్కరియోతు యూదాకు దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు కానీ తను పరీక్షించుకోలేదు. See, here we see two ways how to examine ourselves. రెండు మార్గాలు చూస్తున్నాం. ఏ రీతిగా, రెండు విధాలుగా ఏ రీతిగా మనం పరీక్షించుకున్న వాళ్ళని చూస్తున్నాం. How with the two way of examination, how sevenfold blessings we can get into our life. ఆ రెండు విధాలుగా పరీక్షించుకుంటే ఏ రీతిగా మనం ఏ రీతిలో ఆశీర్వాదాలు మన జీవితంలో పొందగలమో చూస్తున్నాం. So let us turn to book of Gospel according to Luke, Saint Luke. లూకాసు వార్త, Gospel according to Saint Luke chapter 15. లూకాసు వార్త 15వ అధ్యాయము. Gospel according to Saint Luke chapter 15. లూకాసు వార్త 15వ అధ్యాయము. So here we can there's a need for us to read all the full chapter, but because of the shortage of time, it's not possible for us to read. అధ్యాయం అంతా చదువుకుంటే మంచిది, కానీ సమయం లేదు కనుక మనం కొన్ని విషయాలు చూస్తాం. Here the Lord Jesus Christ has put three parables before Pharisees, scribes and publicans. ఇక్కడ పరిసయ్యులకు, శాస్త్రులకు దేవుడు మూడు ఉపమానాలు ఇక్కడ ఉంచున్నాడు. See in the chapter 15 verse 3. ఇక్కడ 15వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. And he spake this parable unto them, saying. అందుకు ఆయన వాటి ఉపమానం చెప్పాను. First parable is regarding a person who lost a sheep. మొదటి ఉపమానం దేని గురించి చెప్పబడుతుందంటే గొర్రెను పోగొట్టుకున్న కాపరి గురించి చెప్పబడుతుంది. And second parable is about a woman who lost a coin. రెండోది ఉపమానం ఏమంటే నాణ్యమును పోగొట్టుకున్న స్త్రీ గురించి చెప్పబడుతుంది. And third parable is regarding a father who lost his son. మూడవ ఉపమానం ఏంటంటే కుమారుని పోగొట్టుకున్న తండ్రిని గురించి చెప్పబడుతుంది. We see here three losses for three people. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మూడు విషయాలు పోగొట్టుకున్నదా చూస్తున్నాం. Shepherd a sheep, గొర్రెను పోగొట్టుకున్న కాపరి, and woman a coin, నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ, father a son. కుమారుని పోగొట్టుకున్న తండ్రి. And the other side, వేరే కోణంలో there are four other people who lost many things. ఇక్కడ నలుగురు వేరే వ్యక్తులు అనేకమైన విషయాలు పోగొట్టుకున్నారు. Here we see here a lost shepherd who lost his sheep. ఇక్కడ గొర్రెను పోగొట్టుకున్న కాపరే కాదు, But here also we see a sheep who lost a fellowship. ఇక్కడ గొప్ప సహవాసం పోగొట్టుకున్న గొర్రెను కూడా చూస్తున్నాం. The sheep has lost the fellowship. గొర్రె సహవాసం పోగొట్టుకుంది. This sheep has lost the fellowship of all other 99 flocks. ఇక్కడ 99 ఇతర గొర్రెలతో కలిగిన సహవాసం ఈ గొర్రె పోగొట్టుకుంది. Now it became all alone. ఈ యొక్క గొర్రె ఒంటరి అయిపోయింది. Oh, what a pathetic situation it is. ఎంత బాధాకరమైన సన్నివేశం. Loneliness leads to depression. ఈ యొక్క ఏకాంతం ఉండడం అనేది నిరాశకు దారి తీసేది ఉంటుంది. Oh, loneliness leads to depression. ఈ యొక్క ఏకాంతంగా ఉండేదాన్ని ఈ ఒత్తిడికి గురి చేసేది ఉంటుంది. Oh, how much depressed this lost sheep might be. ఈ యొక్క గొర్రె ఎంతగా ఒత్తిడి చెంది ఉంటుందో. Oh, because it lost its fellowship. ఆ యొక్క గొర్రె తన సహవాసం పోగొట్టుకుంది. And it is stuck in the wilderness. అది అడవిలో ఇరుక్కుపోయింది. And now it is searching for help. ఆ యొక్క గొర్రె సహాయం కొరకు వెతుకుతా ఉంది. Now we see secondly, a woman lost a coin. రెండోదిగా చూస్తున్నాము ఒక స్త్రీ నాణ్యమును పోగొట్టుకుంది. Not only here we see a woman who lost a coin. ఇక్కడ నాణ్యమును పోగొట్టుకున్న స్త్రీయే కాదు. But here we see a coin which lost its place. ఇక్కడ నాణ్యము తన స్థానమును తన ప్రదేశం పోగొట్టుకుంది. So in the Jewish tradition, యూదుల సంప్రదాయం ప్రకారం bridegroom who is going to get married with a bride, పెళ్లి కుమారుని వివాహం చేసుకోబోయే పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమారుడు, the bridegroom gives 10 coins to this woman. ఈ యొక్క పెళ్లి కుమారుడు ఈ యొక్క భార్యకి 10 నాణ్యములు ఇచ్చేవాడు. Maybe as a dowry. బహుశా కట్నంగా ఉండొచ్చు. And they can wear them across their forehead.
వారు వారి యొక్క నుదుటికి వాటిని పెట్టుకునే వారు Not ఉంటారు. only they wear on their forehead, వారు ఒక నుదుటికి పెట్టుకోవడం మాత్రమే కాదు, hang them across their forehead. వారు ఆ నుదుటి చుట్టూ వాటిని వేలాడి తీసుకునే వారు ఉంటారు. But in the time of their need, they can spend them. వారి యొక్క అవసరత ఉన్నప్పుడు ఆ యొక్క నాణ్యములు ఖర్చు పెట్టచ్చు. Here we see this woman is wearing them, but suddenly one coin has lost its place. ఈ యొక్క స్త్రీ ఆ యొక్క నాణ్యములను ధరించి ఉన్నప్పుడు ఒక నాణ్యం పోగొట్టుకుంది. Oh, the coin has lost its place now. ఈ యొక్క నాణ్యము తన యొక్క స్థానం పోగొట్టుకుంది. Might be somewhere fallen. ఎక్కడో పడిపోయింది. Now this coin itself cannot come to that place again. ఆ యొక్క స్థానంలోని మళ్ళీ ఆ యొక్క నాణ్యము Now రాలేకపోతుంది. this coin, someone has to find it and to keep that coin in that place again. ఎవరో ఒకరు వెళ్ళి ఆ యొక్క నాణ్యం కనుగొని ఆ యొక్క స్థలంలో మళ్ళీ ఆ యొక్క స్థానంలో ఆ నాణ్యం It may కొనుక్కోవాలి. be that woman or any of the family members. అది ఆ యొక్క స్త్రీ అయి ఉండొచ్చు, లేదా తన కుటుంబ వ్యక్తులు ఎవరైనా కానీ అయి ఉండొచ్చు. So thirdly we see, మూడవదిగా చూస్తున్నాము, here we see a father who lost his son. ఇక్కడ మూడవ ఉపమానంలో తండ్రి కుమారుని పోగొట్టుకున్న తండ్రిని చూస్తున్నాం. This father is a very rich man. ఈ యొక్క తండ్రి ఎంతో ఐశ్వర్యవంతుడు. He is a lavish man. అతను ఎంతో గొప్పగా ఖర్చు పెట్టేవాడు ఉన్నాడు. And also he has gained much riches. తను ఎంతో ఐశ్వర్యం సంపాదించుకున్నవాడు ఉన్నాడు. Because we can see that he has many servants. తనకి ఎంతో, ఎందుకంటే ఎలా చెప్పగలమండి, తనకి ఎంతో మంది దాసులు ఉన్నారు. So he is a very rich man. ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడు. Oh, might be his house is very great. బహుశా ఆయన యొక్క ఇల్లు చాలా గొప్పగా ఉండదు. Maybe we can say it's a mansion. బహుశా అది ఒక బంగ్లా లాగా, ఒక పెద్ద కట్టడంగా ఉండొచ్చు, Oh, Bhavanti. భవంతిగా ఉండొచ్చు. So we see maybe that's a big house and maybe it's a mansion. పెద్ద భవనం లాగా ఉండొచ్చు బహుశా. And but still, in spite of giving such a luxurious and a sophisticated life to his son does not like to be with his father. అటువంటి గొప్ప స్థానంలో ఉన్నా కానీ, అంత పెద్ద భవంతులు, అంత గొప్ప ఐశ్వర్యంలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కుమారుడు తన తండ్రితో కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు. See, we see because this son has a different intention. ఎందుకంటే తన కుమారుడికి వేరే ఒక ఆశలు ఉన్నాయి. This son has a different idea. తనకి వేరే ఉద్దేశాలు ఉన్నాయి. This son has a different goal. తనకి వేరే లక్ష్యాలు ఉన్నాయి. Not only here we see a father who lost his son, ఇక్కడ తన కుమారుడు పోగొట్టుకున్న తండ్రినే కాదు, but we see here a son who lost his sonship. ఇక్కడ తండ్రిని పోగొట్టుకున్న కుమారుని కూడా చూస్తున్నాం, కుమారుని పోగొట్టుకున్న కుమారుని కూడా చూస్తున్నాం. We see a son who lost the sonship. ఇక్కడ కుమారుని పోగొట్టుకున్న కుమారుని చూస్తున్నాం. Not only we see a lost son and a lost father, ఇక్కడ పోగొట్టుకున్న కుమారుని పోగొట్టుకున్న తండ్రిని మాత్రమే కాదు, we see here another son of his rich man. ఇక్కడ తనకు తండ్రి కలిగి ఉన్న ఇంకో కుమారుని చూస్తున్నాం. This son is the eldest one. ఇక్కడ పెద్ద కుమారుడు అతను. తను గమనించుకునేవాడు. Though he knows the love of his father, తన తండ్రి యొక్క ప్రేమను తను, though he knows the compassion of his తన father, తండ్రి యొక్క దయను జాలిని కలిగి తెలుసుకున్నప్పుడు though he was much loved and pampered by his father, తండ్రి తను ఎంతగానో ప్రేమించినప్పుడు, but still this eldest son has lost his ఈ joy. యొక్క పెద్ద కుమారుడు తన యొక్క సంతోషాన్ని పోగొట్టుకున్నవాడు. He lost his gladness. తన యొక్క He lost his peace. తన యొక్క సమాధానం, He lost his comfort. తన యొక్క సౌకర్యం పోగొట్టుకున్నాడు, Adarna. ఆదరణ పోగొట్టుకున్నాడు. The reason is simple. సులువైన మామూలు కారణమే, Sadhanamai. సాధారణమైన కారణం. The reason is కారణం ఏంటంటే his lost brother has come back. ఆ యొక్క తప్పిపోయిన తన తమ్ముడు మళ్ళా వచ్చినాడు. Because his brother has come back, తన యొక్క కుమారుడు, తన యొక్క తమ్ముడు వచ్చినందుకు his father made a great feast తన యొక్క తండ్రి ఎంతో గొప్ప విందు చేశాడు and proclaimed him to be his son again. మళ్ళా తన కుమారుడుగా ఉండడానికి తన తండ్రి ప్రకటిస్తూ A వచ్చినాడు. son who don't want to be called his son, ఎవరైతే కుమారుడు తనకు తండ్రి కుమారుడుగా ఉండడానికి ఇష్టపడలేదో, but still after his return, మళ్ళా తను తిరిగి రావడానికి his వచ్చినప్పుడు father has given him his place. మళ్ళా తన స్థానమును తన తండ్రి మళ్ళా తిరిగి ఇచ్చిన He మరుగున్నాడు. has killed a fatted calf తను దూడను వధించినాడు, and he made a great feast. గొప్ప విందు చేసినాడు. That is the reason why this eldest son has lost his joy. దాని నిమిత్తమై ఈ యొక్క పెద్ద కుమారుడు తన ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. This boy, this eldest son has lost his joy not because he is sick. ఈ యొక్క పెద్ద కుమారుడు తనకి బాగలేక అనారోగ్యం ఉండడం ద్వారా తన ఏం ఆనందం This పోగొట్టుకున్నాడు. eldest son lost his joy not because his riches have come to naught.
ఆ యొక్క పెద్ద కుమారుని యొక్క ఐశ్వర్యము లేక ధనము పోగొట్టుకున్నందువల్ల తను బాధపడలే. This elder son joy was lost not because his father was dead, తన యొక్క ఆనందం పోవడానికి కారణము తన తండ్రి మరణం కాదు. but still this elder son's joy was lost just because his brother was restored. తన ఆనందం పోవడానికి కారణం ఏంటంటే తను తప్పిపోయిన తన తమ్ముడు మళ్ళా తిరిగి వచ్చినాడు, సమకూర్చబడినాడు. So different peculiar problems to peculiar way. ఎంతో వ్యత్యాసమైన వింతైన సమస్యలు వింతైన విధానంలో. So we see 7 failed losses and 7 restorations. 7 నష్టములు 7 సమకూర్పులు చూస్తున్నాం. So we see all these 7 losses were restored only in the 2 ways. ఈ యొక్క 7 నష్టములు కూడా రెండు విధాలుగా Only in the just 2 ways all these 7 losses were been restored. రెండు విధాలుగానే మళ్ళా ఈ 7 నష్టాలు కూడా మళ్ళా తిరిగి సమకూర్చబడినాయి. Firstly we see, మొదటిగా చూస్తున్నాం. so here a shepherd lost a sheep in the wilderness. కాపరి తన యొక్క గొర్రెను పోగొట్టుకున్నాడు. Your loss may be anywhere. నువ్వు ఎక్కడైనా పోగొట్టుకోబడండి. You may lose anything anywhere in any place. మీరు ఎక్కడైనా ఏదైనా పోగొట్టుకోవచ్చు. In any place. ఏ స్థలం? Either outside your home, మీ ఇంటి వెలుపల, either in the office, మీ యొక్క ఆఫీస్ లో, either in the home, మీ యొక్క ఇంట్లోనైనా, either with the relatives, మీ యొక్క బంధువుల వద్ద గాని, with anybody, with any place, you may lose anything. ఎవరితోనైనా గాని ఎక్కడైనా గాని ఏదైనా పోగొట్టుకోవచ్చు. But there is a promise in the Lord అయితే దేవునిలో వాగ్దానం ఉంది that everything can be restored. సతిది సమకూర్చబడును. Everything can be restored. సమస్తమును సమకూర్చబడును. Everything can be restored. సమస్తమును సమకూర్చబడును. This is the promise of God. ఇది దేవుని వాగ్దానం. But you must to get restored everything, you must search yourself and to confess yourself. సమస్తమును సమకూర్చబడుట కొరకే మనం పరీక్షించుకొని మన లోపమును సరి చేసుకోవాల్సిన వారు ఉన్నాం. To be restored you need to follow 2 ways. తిరిగి సమకూర్చబడుటకు 2 మార్గాలు మనం అనుసరించాలి. Firstly, మొదటిగా Gospel according to Luke chapter 15. లూకాసు వార్త 15వ అధ్యాయము. We see verse 4. 4వ వచనంలో చూస్తున్నాం. Indeed. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లుగా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతక వెళ్ళగా. We must search. మనం వెతకవలెను. In the 8th verse 8, 15th verse 8. 15వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నాం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా. Search, seek diligently, search diligently. జాగ్రత్తగా వెతకవలెను. We must to get restored of everything what we have lost, we must search ourselves. మనము ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని సమకూర్చుకునే నిమిత్తమై మనం జాగ్రత్తగా వెతుకోవాలి. We must search in a place where we have lost. మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవలెను. Secondly, we must search in the light in the light. మనము దాని వెలుగులో వెతకవలెను. The light here is God. ఇక్కడ వెలుగు ఎవరంటే దేవుడై ఉన్నాడు. Gospel according to John chapter 1 it says that యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్తా ఉంది. in the beginning was the word, ఆదియందు వాక్యం ఉండెను, and the word was with God, వాక్యం దేవుని యొద్ద ఉండెను, and the word was God. వాక్యం దేవుడై ఉండెను. See, in him was life, verse 4. 4వ వచనంలో ఉంది. యోహాను 1:4లో ఉంది. ఆయనలో జీవం ఉండెను, And the life was the light of men. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. Light shineth in darkness, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, and darkness comprehended it not. దాని చీకటి దానికి గ్రహింపకుండెను. See, so it's a true light. 9 verse 9. చూడండి ఇక్కడ 9వ వచనంలో That was the true light, అది నిజమైన వెలుగు ఉండెను. which lighteth every man, అది లోకంలో వచ్చి ప్రతి మనిషిని వెలిగించును. every man that cometh into the world. See, here we see the true light. It is the God, Lord the God is the true light. దేవుడైన ప్రభువే నిజమైన వెలుగుగా ఉన్నాడు. God, he can show our every failure. ఆయన మన యొక్క ప్రతి పతనమును చూపిస్తాడు. He can show our every losses. ఆయన మన యొక్క ప్రతి నష్టమును చూపిస్తాడు. Maybe sometimes we lose many things, but we don't know what we have lost and what we have gained. అనేక సార్లు మనం అనేక విషయాలు పోగొట్టుకుంటా ఉంటాం కానీ మళ్ళా మనం ఎలా పొందవాలో తెలుసుకోం. When we have lost many and we don't know what we have lost. మనం పోగొట్టుకుంది కూడా కొన్ని ఎలా పోగొట్టుకున్నామని కూడా ఎరగని స్థితిలో Many ఉంటాం. times we lost our happiness. మనం మన యొక్క ఆనందం పోగొట్టుకుంటాం. We lose our joy. మన యొక్క సంతోషాన్ని పోగొట్టుకుంటాం. In many places, in home, అనేక with the believers, విశ్వాసులతో in the home, ఇళ్లలో, with the husband, ఇంటిలో భర్తతో, with the wife, భార్యతో, with the children,
కుమారులు We lose our joy and happiness. మన యొక్క సంతోషం We పోగొట్టుకుంటాం, lose our peace. మన యొక్క సమాధానం పోగొట్టుకుంటాం. And not only that, అది మాత్రమే we కాదు, lose many other things. అనేక విషయాలు పోగొట్టుకుంటాం. We lose things of this world. మనం ఈ లోకానికి సంబంధించిన విషయాలు పోగొట్టుకుంటాం. We lose the things of this world. వస్తువులు. ఈ యొక్క లోకంలో వస్తువులు పోగొట్టుకుంటుంటాం. Oh, very costly things we may lose. మనం ఎంతో ఖరీదైన వాటిని పోగొట్టుకుంటాం. Oh, we may lose the precious things. మనము ప్రశస్తమైన వాటిని పోగొట్టుకుంటాం. Oh, we may lose the great things. మనము గొప్ప వాటిని పోగొట్టుకుంటాం. David has lost all the things. దావీదు అన్నిటిని పోగొట్టుకుంటాడు. David lost his family. తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. Family is the most precious thing for anybody on this earth. కుటుంబం అనేది భూలోకం మీద ప్రతి ఒక్కరికి ప్రశస్తమైనది. Oh, and not only the family. David not only lost the family. దావీదు తన కుటుంబం మాత్రమే కాదు, He lost all the boot. తనకు కలిగిందంతా కూడా పోగొట్టుకున్నాడు. కొల్ల సొమ్మంతా కూడా He lost all the boot. తన కొల్ల సొమ్మంతా కూడా పోగొట్టుకున్నాడు. And what all he gained through the many wars, he lost them. ఎన్నో యుద్ధములు చేసి తను సంపాదించుకున్నంతా కూడా He పోగొట్టుకున్నాడు. lost the gold. ఆయన బంగారం He lost the silver. ఆయన వెండి He పోగొట్టుకున్నాడు. lost the precious stones. ఆయన ప్రశస్తమైన He lost the servants. ఆయన దాసులు He పోగొట్టుకున్నాడు. lost the sheep. ఆయన గొర్రెలు He పోగొట్టుకున్నాడు. lost the camels. తను ఒంటెలు He lost the పోగొట్టుకున్నాడు. horses. తను గుర్రములు పోగొట్టుకున్నాడు. He lost everything. ఆయన సమస్తం పోగొట్టుకున్నాడు. He lost all his family and the things. ఆయన తన కుటుంబమును వస్తువులన్నిటి పోగొట్టుకున్నాడు. Many times we, because of our negligence, we lose our family. Anybody in the family. మన యొక్క నిర్లక్ష్యం బట్టి మనకు అనేక మంది సార్లు మన కుటుంబంలో కొంతమంది పోగొట్టుకుంటాం. Oh, we may lose our wife. మన యొక్క భార్యను We పోగొట్టుకుంటాం. may lose our husband. మన యొక్క భర్తను Only పోగొట్టుకుంటాం. because of our negligence. ఓన్లీ మన యొక్క నిర్లక్ష్యం బట్టే ఇది Only because of our disobedience to the word of God. మనం దేవుని వాక్యాన్ని We lose the children many times. మన యొక్క దేవుని వాక్యాన్ని We అవిధేయించుకుంటాం. provoke them many times. మన యొక్క కుమారుని Now the పోగొట్టుకుంటాం. children will say, అప్పుడు కుమారులు అంటారు, is this the what God, what the Bible is saying? ఇదే నా దేవుని వాక్యం చెప్పేది. I say, being a God's friend, I hear many young people say like this. దేవుని సేవకుడుగా ఉండి నేను చాలా మంది My parents యవనస్తులు always they make us angry. మా యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు మమ్మల్ని కోపం రేపుతా ఉంటారంట. Oh, as many times they make us angry. అనేక సార్లు వాళ్ళు మమ్మల్ని కోపం రేపుతా ఉంటారంట. It is not only complaint with the children. అది పిల్లలు చెప్పేదే కాదు, Parents do have their claims. తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్పే ఫిర్యాదులు ఉంటాయి. They don't obey. వారు అసలు మాకు విధేయత చూపించడానికి Instead of showing obedience, వారు మాకు విధేయత చూపించడానికి బదులుగా they withstand us. వారు మమ్మల్ని ఎదిరించే వారు ఉంటారు. Oh, that's the reason why we are so much unhappy with our children. అందుకే మేము ఆ పిల్లల విషయంలో మేము ఎంత దుఃఖంగా All ఉంటాం. these things we see in the believer's family, not in the outside. ఇవన్నీ కూడా మన విశ్వాస కుటుంబంలో చూస్తాం. Not in the people who don't know the Lord. దేవుని ఎరుగని వారు We కాదు. see all these things in the families of the believers. ఈ విశ్వాసుల ఇళ్లలోనే చూస్తాం. Oh, we lose many things. ఈ రీతిగా మనం అనేక విషయాలు పోగొట్టుకుంటాం. Oh, we must search back. మనం మళ్ళా తిరిగి వెతుక్కోవలసి Where you lost? ఎక్కడ పోగొట్టుకున్నాం? Oh, maybe in the family. బహుశా కుటుంబంలో You might have lost the peace, joy, happiness, oneness in the family. మన యొక్క కుటుంబంలో సంతోష సమాధానము ఏకత్వం పోగొట్టుకున్నాము. Oh, you might have lost the peace and happiness, joy with the relatives. మన యొక్క బంధువులతో సంతోష సమాధానము ఏకత్వం పోగొట్టుకున్నామేమో. Oh, you might have lost the peace and happiness with the neighbors. మన యొక్క చుట్టుపక్కల వారితో సంతోష సమాధానం పోగొట్టుకున్నాము. Search. వెతుక్కోవాలను. Search diligently జాగ్రత్తగా in the Lord's presence. దేవుని సన్నిధిలో Asking the Lord, దేవుని అడగాలి. Lord, show me what all I have lost. ప్రభువా నేను ఏం పోగొట్టుకున్నాను చూపించు. What precious things did I lost? ఎటువంటి ప్రశస్తమైన పోగొట్టుకున్నాను చూపించు. What great things did I lost? ఎంతో గొప్పమైన విషయాలు పోగొట్టుకున్నాను What చూపించు. mighty things did I lost? ఎంతో ప్రభావమైనవి బలం గల Ask the పోగొట్టుకున్నాను. Lord. దేవుని అడుగు. Oh, Lord will show. దేవుడు చూపిస్తాడు. Lord will show your every loss. దేవుడిని యొక్క ప్రతి నష్టము చూపిస్తాడు. Oh, some have lost their health. తన కుమారుడు Some have lost their health కొంతమంది వారి యొక్క ఆరోగ్యం పోగొట్టుకుంటారు. because of giving anger on somebody. ఎవరి మీదనో కోపం పెట్టుకొని వారి యొక్క ఆరోగ్యం Oh, పోగొట్టుకుంటారు. they get now they are high BP, low BP, they faint, they crawl and they fall down and they get admitted. కొంతమందికి ఎవరి మీద కోపం ఉండి బీపీ పెంచుకుంటారు, లో బీపీ తెచ్చుకుంటారు, మోర్స్ వచ్చి పడిపోతారు, హాస్పిటల్లో మళ్ళీ అడ్మిట్ అవుతారు. Even after getting admitted in the hospital, they don't repent. హాస్పిటల్లో చేరిన తర్వాత కూడా వాళ్ళు మారు మనసు They are on the bed.
ఆ యొక్క పడక మీద They ఉన్నప్పుడు still are and they are still angry. వారు ఇంకా కోపంతో ఉంటారు. Oh, they don't forgive. వారు క్షమించరు. Oh, they don't forgive. వారు క్షమించరు. Oh, forgiveness is a great thing which belongs to God. క్షమించడం అనేది దేవునికి సంబంధించిన విషయం. Forgiving is the nature of God. క్షమించడం అనేది దేవుని We స్వభావం. are called as the children of God. మనం దేవుని పిల్లలుగా But we don't forgive. కానీ మనం క్షమించాం. We hold back the grudges. మనము మన యొక్క పగను ప్రతీకారాన్ని మనము ఉంచుకునే We hold వారు. back anger. మన యొక్క కోపం అట్లే ఉంచుకునే వారు ఉంటాం. Oh, is this are we children of God? మనం దేవుని పిల్లలమా? Are we the children of God? మనం దేవుని పిల్లలమా? Oh, we mind to take the revenge. మనము పగ తీర్చుకోవడానికి ఇష్టపడే వారు ఉంటాం. Oh, we find the ways. మనము మార్గాలు ఎత్తుకుంటాం. How to take back the revenge? ఏ రీతిగా పగ Through words? మాటల ద్వారా, Oh, through some circumstances. కొన్ని సందర్భాలు ఉపయోగించుకొని ఆ రీతిగా పగ తీర్చుకోవడానికి ఇష్టపడతాం. Oh, we have lost. మనం పోగొట్టుకున్నాం. We lost many things. మనం అనేక విషయాలు We పోగొట్టుకున్నాం. lost our health. మనము ఆరోగ్యం What you పోగొట్టుకున్నాం. lost? ఏం You పోగొట్టుకున్నాం? don't know. ఏమో తెలియదు. Your human wisdom cannot say what you lost. మన యొక్క మానవుడు కలిగిన జ్ఞానము ఏం Your పోగొట్టుకున్నాం? heart says, మన యొక్క your హృదయం mind చెప్తుంది. says, మన యొక్క your మనసు soul చెప్తుంది. says, మన యొక్క ప్రాణం చెప్తుంది. oh, you are all right. నువ్వు బానే ఉన్నావు. You are so righteous. నువ్వు చాలా నీతిగా You ఉన్నావు. are perfect. నువ్వు పరిపూర్ణంగా ఉన్నావు. Oh, you are such a great person. All spirituality is with you itself. నీతో ఎంతో నీలో ఆత్మీయత ఉంది. నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అని You చెప్తావు. are more spiritual than anybody. నువ్వు అందరికన్నా ఆత్మీయమైన వాడు అని చెప్తావు. People who think they are more spiritual than anybody, ఎవరైతే అందరికంటే ఆత్మీయులుగా అనుకుంటారో oh, they don't see their losses. వారు వారి యొక్క నష్టములను గమనించలేరు. They don't think of their losses, వారు వారి యొక్క నష్టముల గురించి but they ఆలోచిస్తారు. think of others' losses. వారు వేరే ఒకరు ఏదైతే పోగొట్టుకున్నారో దాని This గురించి this ఆలోచిస్తారు. might be your situation this day. ఆ రీతిగా మన యొక్క పరిస్థితి ఉందేమో. Oh, check, search yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Ask the Lord. దేవుణ్ణి అడగండి. He is so dear to you. ఆయన ఎంతో మనకి ప్రియంగా ఉన్నాడు. He has become a servant in loving you. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకే దాసు రూపం He ధరించిన has become a mediator in loving you. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకే మధ్యవర్తిగా అయినాడు. He has to call the blame in loving you. ఆయన మనల్ని ప్రేమించి మనందరినీ ఆయన మీద వేసుకుని He వాడుకున్నాడు. wants you to make you alive and bring you life in you, eternal life in you. So he gave himself and died on the cross of Calvary. ఆయన మనలో నిత్య జీవం తీసుకునడానికి నిత్య జీవానికి వారసులుగా చేయుటకై ఆయన మరణించిన వాడు ఉన్నారు కల్వరి శిలువలో. And he gave his life for you. ఆయన తన జీవమును మన కొరకు అర్పించిన వాడు ఉన్నాడు. The life which is in him is now flowing in us. ఆయనలో ఉన్న జీవం ఇప్పుడు మనలో ప్రవహించేది ఉన్నది. Oh, he has given all the heavenly glory and riches to you and me, who are most unworthy people in the sight of ఆ యొక్క God. పరలోక మహిమంతా కూడా పరలోక ఐశ్వర్యవంతులు కూడా అయోగ్యమైన మనకు దేవుడు దయచేసిన వాడు. What you lost? ఏం పోగొట్టుకున్నావు? What you lost? ఏం పోగొట్టుకున్నావు? Maybe your house is full of things. బహుశా నీ ఇంట్లో సమస్తమైన వస్తువులు ఉన్నాయేమో. Check every room. ప్రతి ఒక్క Your sitting room, నీ గదిని మొత్తం చూసుకో. sitting room, hall. నువ్వు కూర్చునే హాల్లో, You check your bedroom. నీ యొక్క పడక గదిలో, You check your balcony. నీ యొక్క బాల్కనీలో, You check your kitchen. నీ యొక్క వంట గదిలో. You never lost anything. బహుశా నువ్వేం పోగొట్టుకోండి. Things are in the same place where you have kept them from the past so many years. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి గడిచిన సంవత్సరాల నుంచి నీ వస్తువులు ఎక్కడ పెట్టినా అక్కడే ఉండొచ్చు. But అయితే you have lost many things. నువ్వు చాలా విషయాలు పోగొట్టుకున్నావు. You are seen as a loser in the God's sight. దేవుని దృష్టిలో నువ్వు పోగొట్టుకున్న వ్యక్తిగా కనబడుతున్నావు. Now coming before His presence, ఆయన యొక్క సన్నిధిలోకి వస్తూ ask the Lord, దేవుని అడుగుతాను. Lord, what all I lost? ప్రభువా నేను ఏం పోగొట్టుకున్నాను? In which place what I lost? ఏ స్థలంలో ఏం పోగొట్టుకున్నాను? In my workplace what I lost? నా యొక్క పనిచేసే స్థలంలో ఏం పోగొట్టుకున్నాను? In my home what I lost? నా ఇంట్లో గృహంలో ఏం With పోగొట్టుకున్నాను? my family what I lost? నా కుటుంబంతో ఏం With పోగొట్టుకున్నాను? my friends what I lost? నా యొక్క స్నేహితులతో ఏం With my పోగొట్టుకున్నాను? relatives what I lost? నా యొక్క బంధువులతో ఏం పోగొట్టుకున్నాను? Oh, with my believers what I lost? నా యొక్క సహపాఠి విశ్వాసులతో ఏం What పోగొట్టుకున్నాను? you lost? ఏం పోగొట్టుకున్నావు? You might have lost your holiness in the office. బహుశా నీ యొక్క పని స్థలంలో నీ పరిశుద్ధత పోగొట్టుకున్నాయేమో. Oh, you might have lost your peace with your family. నీ యొక్క కుటుంబంతో నువ్వు సమాధానం పోగొట్టుకున్నాయేమో. You might have lost peace with your relatives. నీ యొక్క బంధువులతో సమాధానం పోగొట్టుకున్నాయేమో. Oh, you might have lost peace and happiness, joy in your family. నీ యొక్క కుటుంబంలో శాంతి సంతోష సమాధానం పోగొట్టుకున్నాయేమో. Because of the life that is against to God, you might have lost the precious things what are meant for your
family to experience and to enjoy. దేవుని దృష్టిలో నీ యొక్క జీవితం వ్యతిరేకంగా ఉన్నది కనుక నీ యొక్క కుటుంబం అనుభవించాలని సంతోష సమాధానములు నువ్వు పోగొట్టుకున్నాయేమో. Things that your family should have to enjoy, those things you might have lost. ఏవైతే నీ యొక్క కుటుంబము ఆనందించవాలని అనుభవించవాలని అవి నువ్వు పోగొట్టుకున్నాయేమో. That is only అది కేవలము because you are not able to know what your losses are. నీ యొక్క నష్టమును నువ్వు ఎరుగకపోవడం వలన. Here we see a shepherd. ఇక్కడ మనం He restored what he lost. ఇక్కడ గొర్రెల కాపరిని చూస్తున్నాము. ఆ గొర్రెను ఆయన పోగొట్టుకున్నవాడు ఉన్నాడు. He restored it. మళ్ళా దాన్ని సమకూర్చుకున్నవాడు ఉన్నాడు. Here we see a woman who restored the lost coin. ఇక్కడ ఒక స్త్రీ ఏదైతే దాని నాణ్యం పోగొట్టుకుందో దాన్ని సంపాదించుకుందో. Here we see a sheep it regained its fellowship with other sheep. ఇక్కడ ఏదైతే గొర్రె తన సహవాసం పోగొట్టుకుందో మళ్ళీ తిరిగి సమకూర్చుకుంది. Came into the fold. మళ్ళా ఆ యొక్క గుంపులోకి మందలోకి చేర్చబడింది ఉంది. Here we see a coin, it was restored into its place. మళ్ళా ఆ నాణ్యము పోగొట్టబడిన నాణ్యము తన స్థానంలోకి మళ్ళా వచ్చింది. We see 4 things have been restored here. 4 విషయాలు ఇక్కడ సమకూర్చబడినాయి. Only by diligent search. ఎందుకంటే జాగ్రత్తగా వెతుకుట ద్వారా. Only by diligent search. జాగ్రత్తగా వెతుకుట ద్వారా ఇవన్నీ జరిగినాయి. 139 Psalm, last verse. కీర్తనలు 139 చివరి Verse Psalm 139 and verse 23 and 23. 139వ కీర్తన 23వ చరణం. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. Search me, O God. ప్రభువా నన్ను పరిశోధించుము. Search me diligently. ప్రభువా నన్ను జాగ్రత్తగా పరిశోధించు. Search my heart. ప్రభువా నా హృదయం తెలుసుకొను. Search, not only search me. ప్రభువా నన్ను పరిశోధించడమే కాదు. You search my heart. నా హృదయం కూడా. You search my thoughts. నా యొక్క ఆలోచనలు. You know my heart. నా యొక్క హృదయం. You know my thoughts. నా యొక్క ఆలోచనలు. You search me. You search me. నన్ను వెతుకు ప్రభువా. Why David is asking God to search him? ఎందుకు దావీదు దేవుని వెతుకమని అడుగుతున్నాడు? 1 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 1 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. See verse 3 and verse 4. 3వ వచనం 4వ వచనం చూస్తున్నాం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. If we search ourselves, మనల్ని మనమే విమర్శించుకుంటే we will not find any fault within ourselves. మనలో మన ఏ తప్పిదం కూడా కనపడదు. Not only we'll never find any fault in ourselves, మనలో తప్పిదం కనపడకపోవడమే కాదు, but we will never find any losses in our life also. మనం ఏదైతే పోగొట్టుకున్నాం వాటిని మనం మళ్ళా తిరిగి కనుగొనలేం. Not only we cannot find our losses. మనం పోగొట్టుకున్న వాటిని కనుగొనడమే కాదు, No, కనుగొనలేకపోవడమే కాదు. we never will come to know what all great things and precious things and holy things what we have lost. మనం ఏదైతే ప్రశస్తమైనవి పరిశుద్ధమైనవి గొప్పమైనవి పోగొట్టుకున్నామో అది తెలుసుకోలేం. That's the reason why David is saying, దావీదు రాజు, Lord, search me. ప్రభువా నువ్వు పరిశోధించు. Oh, search my heart. నా యొక్క హృదయం తెలుసుకో. Know my thoughts. నా ఆలోచన తెలుసుకో. Now you come before the Lord. ఇప్పుడు మనము దేవుని ఎదురుకు వద్దాం. Oh, come before the Lord. Ask the Lord. దేవుని అడుగుదాం. Lord, you search me. ప్రభువా నువ్వు పరిశోధించు. Because if I search, ఎందుకంటే నేను పరిశోధించుకుంటే I will not find any fault in me. నాలో నాకు ఏ దోషం కనపడదు. I will never find my losses. నా యొక్క నష్టం నేనే. What all I might have lost the great things. నేను గొప్ప విషయాలు I might have lost the holy things. ప్రభువా పరిశుద్ధమైన పోగొట్టుకున్నాను. I might have lost the mighty things. ప్రభువా గొప్పమైన విషయాలు But if I search with my wisdom and with my understanding, I would never understand what all my losses are and how great is my losses. ప్రభువా నా యొక్క జ్ఞానంతో నా యొక్క మనసుతో నేను తెలుసు, వాటిని గమనిస్తే నేను పోగొట్టుకున్నవి నా నష్టాలు నేను ఎంత మాత్రం గ్రహించలేను. How great my losses are, I will never know. ప్రభువా నేను పోగొట్టుకున్నవి ఎంత గొప్పవో నేను తెలుసుకోలేను. Oh Lord, now you search me, Lord. ప్రభువా నువ్వు నన్ను పరిశోధించు. Oh, ask the Lord, He will search you. ప్రభువుని అడుగు, ప్రభు నిన్ను పరిశోధించేవాడు. If He searches you, ఆయన పరిశోధించు. if He searches your heart, ఆయన నీ హృదయం, if He knows you, you knows your thoughts, ఆయన నీ ఆలోచనలు తెలుసు, then He will show. అప్పుడు ఆయన చూపిస్తాడు. Oh my son,
నా కుమారుడా, my daughter, నా కుమార్తె, this is your great loss. ఇది నీ యొక్క గొప్ప, This is your mighty loss. నువ్వు నష్టపోయిన గొప్ప విషయం ఇదే. This is your failure in your spiritual life. నీ యొక్క ఆత్మ జీవితంలో నీ యొక్క పతనం ఇదే. Search yourself. వెతుక్కో, నీ యొక్క జీవితంను పరీక్షించు. Search diligently. జాగ్రత్తగా వెతుకు. Search diligently in the light of the word. దేవుని యొక్క వాక్యం వెలుగులో జాగ్రత్తగా వెతుకు. Secondly, we see, రెండోదిగా చూస్తున్నాం, here we see a lost son who lost the sonship and who lost the fellowship of his father. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తన యొక్క కుమారత్వం పోగొట్టుకున్నాడు, తన తండ్రితో కూడా సహవాసం పోగొట్టుకున్న కుమారుడు చూస్తున్నాం. See, now he has come to himself. ఆయన మళ్ళా తన తండ్రి వద్దకు వచ్చినాడు. తన పొరపాటు తను తెలుసుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు, and when he has come to himself, తనకు బుద్ధి వచ్చినప్పుడు, then he came to his father. ఆయన మళ్ళా తన తండ్రి వద్దకు వచ్చి వాడుకున్నాడు. Now we don't want to enter into his father's house through his back door. ఆయన తన తండ్రి ఇంటికి దొడ్డిదారిలో గాని వెనక వైపు నుంచి రావాలనుకోవాలి. Many times children will run away from the home. అనేక మంది చాలాసార్లు కుమారులు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఉంటారు. When they run away, వాళ్ళు పారిపోయినప్పుడు, after a couple of days, మళ్ళీ 2 దినాల తర్వాత, they enter their house through some back door. ఇంటికి వెనుక భాగం నుంచి దొడ్డిదారులు ఇంట్లోకి వచ్చేవారు. They will convince their mother. వాళ్ళ యొక్క తల్లిని ముందు ఒప్పింపు చేసుకుంటారు. Oh wow, now mother will come to her husband. తల్లిని మంచి చేసుకున్నాక ఆ తల్లి వచ్చి తన తండ్రితో మాట్లాడు. Don't scold the boy. కుమారుని మనమాకు. He was gone to our relative's house. ఏదో బంధువుల ఇంటికి వెళ్ళాడు. He was just gone to his friend's house. ఏదో వాళ్ళ స్నేహితుల ఇంటికి పోయాడు. Only he fears he has gone. Only because he fears you, he has gone. నీకు భయపడ్డ కారణం చేతనే అతను బయటికి వెళ్ళాడు. He respects you a lot. తను నిన్ను ఎంతో గౌరవిస్తున్నాడు. Because of that he ran away. అందు నిమిత్తం తను వెళ్ళిపోయాడు, పారిపోయాడు నీ దాని నుంచి. So in order to give you more respect, he ran away. ఎక్కువ గౌరవం ఇవ్వడానికి పారిపోయాడు అతను. Now he came back to show his respect. మళ్ళా ఆయనకి ఎందుకు వచ్చినాడంటే నీ యొక్క మళ్ళా నీ గౌరవం చూపించడానికి వచ్చినాడు. So I too ran away one time. నేను కూడా నా జీవితంలో ఒకసారి పారిపోయా. When I was studying my second inter, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, first year ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివేటప్పుడు, I don't know, but I ran away because what the results would be. ఎందుకు పారిపోయానంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక, result of my first year exam, నేను రాసిన ఎగ్జామ్ ఆ పరీక్ష ఫలితం ఎలా ఉంటుందో తెలియక పారిపోయా. I don't know whether I would pass or not. నేను పాస్ అవుతానో లేదో నాకు తెలియదు. I was so much scared. నేను చాలా భయపడ్డాను. I was so much scared because my father would beat me. నా యొక్క తండ్రి నన్ను కొడతారేమో భయపడ్డాను. And my brother would beat me. నా అన్న కొడతారేమో. I ran away. I went to my relative's house. నేను అప్పుడు బంధువుల ఇంటికి పారిపోయాను. After a week of time I came back. ఒక వారం తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. Soon after I landed in home, నేను మళ్ళీ ఇంటికి రాగానే they gave me nice coating. ఇంటికి రాగానే బాగా శిక్షించారు. Not because of the result, వచ్చిన పరీక్ష ఫలితానికి కాదు, but because I ran away. నేను పారిపోయినందుకు కొట్టినాను. I thought నేనే అనుకున్నానంటే they would welcome me into the home. నేను నన్ను ఇంట్లో స్వాగతిస్తారేమో అనుకున్నాను. With more kindness, ఎంతో దయతో నన్ను స్వాగతిస్తారేమో. with more love, ఎంతో ప్రేమతో స్వాగతిస్తారు. with good comfort. ఎంతో ఆదరణతో. Oh, I got great comfort with hands. వారి యొక్క చేతులతో నన్ను బాగా ఆదరించినారు. So that I tucked away the thought of running away from home from rest of my life. తర్వాత నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి పారిపోయే ఆలోచన నాకు రాలా. So that is the comfort I got from their hands. అటువంటి ఆదరణ పొందా వాళ్ళ హస్తంలో నుంచి. So this son, he came back to his father. ఈ యొక్క కుమారుడు తన తండ్రి వద్దకు మళ్ళా తిరిగి వచ్చాడు. But he is not choosing the back doors to enter into his father's house. ఈ యొక్క కుమారుడు వెనుక దారిలో నుంచి రావడానికి ఇష్టపడడు. He is choosing the right way. తను రహదారిలో నుంచి నేరుగా వస్తున్నాడు. He knows where his father sits. తన ఇంటికి గృహంలోకి ఎదురుగా ఉన్న మార్గంలో నుంచి వస్తున్నాడు. తండ్రి కూర్చున్న స్థలం తన ఎరుగు. He came with a thought to face his father. ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే నా తండ్రిని ఎదుర్కొంటాను ఆలోచన. See verse 18. I will arise and go to my father and say unto him, Father, I have sinned against heaven and before thee. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తున్నాను. I am no more worthy to be called a son, make me as one of thine hired servants. ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడని కాను. And he arose ఒకనిగా పెట్టుకొని అతనితో చెప్పాడు. And he arose and came to his father, but he was yet a great way off. His father saw him and had compassion and ran and fell on his neck and kissed him.
లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. And the son said unto him, Father, I have sinned against heaven and in thine sight, and no more worthy to be called thy son. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తుంది. ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటే యోగ్యుడను కాను. He has made up his mind to get in peace with his father. తన తండ్రితో సమాధాన పడడానికి తన హృదయంను నిశ్చయపరుచుకున్నవాడు ఉన్నాడు. We see King David's son Absalom. దావీదు రాజైన దావీదు రాజు కుమారుడు ఉన్నాడు కదా అబ్షాలోము. He never came in the direct way. ఆ యొక్క అబ్షాలోము నేరుగా ఉండే మార్గంలో ఎప్పుడు రాలా. He has did a great sin. తను ఎంతో ఒక పాపం చేశాడు. Well, because some bad thing has occurred to his sister. Because of that, he has killed his brother. ఒక దుఃఖకరమైన విషయం తన సహోదరికి జరిగినందువలన తన యొక్క సహోదరిని అతను చంపినాడు. And he ran away. అక్కడి నుంచి పారిపోయినాడు. I want to come back again. మళ్ళీ తనకు వెనక్కి రావాలనుకున్నాడు. And he did not choose the right way. అయితే సరైన మార్గం ఎంచుకోలే. Many times we want to get back. అనేక సార్లు మనం తిరిగి రావాలని కోరుకుంటాం. But we don't take the right way. అయితే సరైన మార్గాన్ని ఎంచుకోం. We don't take the right step. సరైన అడుగు వేయం. We don't go to the Father. మనం తండ్రి వద్దకు వెళ్ళాం. Who has a great compassion for you? ఈ గొప్ప దయగా కనికరం కలిగిన. You believe me? నన్ను నమ్మండి. God has great compassion than anybody's compassion on you. దేవుడు అందరికన్నా ఎక్కువగా మన పట్ల దయ చూపేవాడు ఉన్నాడు. Oh, than in your father's compassion, your mother's compassion, your siblings' compassion, God has a great compassion on you. నీ యొక్క తల్లి లేదా నీ బంధువులు నీ అన్నదమ్ములుగా అందరితో ఉన్న దయ కన్నా దేవుడు నీ పట్ల ఎక్కువ దయ కలిగి. If you go to him with the right mind, దేవుని యొద్దకు నువ్వు సరైన మనసుతో with all humility, తగ్గింపుతో వెళ్ళు, with all humbleness, నువ్వు దీనుడుగా వెళ్తే you will restore what all you have lost. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు అవన్నీ కూడా సమకూర్చుకుని. Here we see this man is saying, yes, I have sinned against heaven and against thee. ఇక్కడ ఈ కుమారుడు చెప్తున్నాడు కదా, తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేసిన. No, I am not worthy to be called thy son. నేను నీ కుమారునిగా పిలువబడ్డా ఇంకెంత మాత్రం accept me as thy servant. నీ యొక్క దాసుల్లో ఒకరిగా నన్ను కూడా అంగీకరించు. Many times we hide our sin. అనేక సార్లు మన పాపం మనం దాచిపెట్టుకుంటాం. We hide our sin. మన పాపం దాచిపెట్టుకుంటాం. We act to be like righteous people. మనం నీతిమంతులుగా నటిస్తూ ఉంటాం. Oh, more than anybody else. అందరికన్నా మనమే నీతిమంతులు. We want our righteous to be spoken of. మనము నీతిమంతులుగా పిలువబడడానికి ఇష్టపడే పతనంలో అయితే మాత్రం ఒప్పుకోవాలి. We want to be righteous people before believers. మన విశ్వాసుల ముందు మనం నీతిమంతులుగా నటిస్తాం. We act to be righteous people before husband. మన యొక్క భర్త ముందు నీతిమంతులుగా నటిస్తాం. We act to be righteous people before wife. మనం మన భార్య ముందు నీతిమంతులుగా నటిస్తాం. We act to be righteous people before children. మనం మన పిల్లల ముందు నీతిమంతులుగా Children act to be righteous children before their parents. పిల్లలేమో తల్లిదండ్రుల ముందు నీతిమంతులుగా ఉండడానికి నటిస్తుంటారు. Many believers act to be righteous people before many like elderly people or like godsons or anybody. అనేక మంది విశ్వాసులు దేవుని దాసుల ముందు పెద్దల ముందు నీతిమంతులుగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. Many people who are called to be the shepherds and to be like heads, even they hide their shortcomings and act to be the righteous people. పెద్దలైన వారు అనేక మంది దేవుని దాసులు సేవకులైన వారు కూడా నీతిమంతుల్లాగా నటిస్తూ ఉంటారు. Many times they hide their failures. వారి యొక్క పతనములను దాచిపెట్టిన వారు. They don't confess their failures. వారి యొక్క పతనంలో ఒప్పుకోని వారు. 32nd Psalm 32వ కీర్తన. నుంచి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసకాలను ఎండినట్టు ఆయను, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. And you will become dry if you hide your sin. నీవు గాని నీ పాపము గాని నువ్వు కప్పుకుంటే నీ యొక్క సారము ఎండిపోయేదిగా ఉంటది. You will lose all happiness, all the joy, all the peace and all the comfort in your heart. నీ యొక్క సంతోష ఆనందము నీ యొక్క సమాధానం నీ హృదయంలో కలిగిన ఆదరణంతా పోగొట్టుకున్నావు. Lord will become heavy for you. దేవుడు నీకు భారంగా అయిపోతాడు. Oh, cross will become heavy for you. సిలువ నీకు భారంగా అయిపోతుంది. Spiritual life become heavy for you. ఆత్మీయమైన జీవితం భారంగా అయిపోతుంది. Spiritual life become very burdensome for you. దేవుడు ఆత్మీయమైన జీవితం నీకు ఎంత భారంగా అయిపోతుంది. Fellowship becomes very burdensome for you. నీకు సహవాసం నీకు ఎంత భారంగా అయిపోతుంది. Worship becomes very burdensome for you. ఆరాధన నీకు భారంగా అయిపోతుంది. Oh, hearing the word of God becomes very burdensome for you. దేవుని వాక్యం వినడం ఎంత భారంగా అయిపోతుంది. Taking part in the Lord's table become very burdensome for you, and you don't
very much show interest in taking part in the Lord's table. దేవుని బలలో పాల్గొంటూ నీకు ఎంత భారం ఉంటుంది, ఆ యొక్క బలలో పాల్గొంటానికి నువ్వు ఎంత మాత్రం ఆసక్తి కలిగి And to pray in the church spirit becomes very burdensome for you. దేవుని మందిరంలో సంఘ ప్రార్థనలో ప్రార్థించడం నీకు భారం అయిపోతుంది. That is why in these days we must again and again we must convince the believers, you worship, please worship, and even after many requests they don't worship. అందునిమిత్తమే ఈ దినాల్లో సంఘాల్లో అనేక మందికి మనం ఆరాధించండి అని చెప్పాలి. అన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది ఆరాధించారు. Even after the worship, if you ask them why didn't you worship, ఆరాధన సమయం అయిపోయినా కూడా వాళ్ళు అడిగితే ఎందుకు నువ్వు ఆరాధించలేదు, I am so much scared, brother. వాళ్ళు చెప్తారు, అన్నా మాకు చాలా భయం I am వేసింది, so much shy person. నేను చాలా సిగ్గుపడేవాడిని, I can't worship in the public. నాకు సిగ్గు ఎక్కువ అన్నా, నేను అందరిలో ఆరాధన చేయలేను. When the God the Creator have without shame, I was hung upon the cross of Calvary naked. Why don't you worship that great Savior? నా దేవుడు మన కొరకై ఆయన సిగ్గుపడక దిగంబరుడుగా గమని వెలుపట మన కొరకై వేలాడదీయబడి శిలువ పైన వేలాడదీయబడిగా ఉన్నాడు. ఆయన ఆరాధించడానికి సిగ్గుపడేవారు. Many people are dry. అందునిమిత్తం అనేక మంది ఎండిపోయిన వారు ఉన్నారు. There is no spiritual moisture in their lives. వారి యొక్క ఆత్మీయ జీవితంలో చెమ్మ లేదు. Because of that, spiritual moisture is not there. వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా చెమ్మ కలిగినగా లేవు. ఆత్మీయమైన చెమ్మ లేదు. ఆత్మీయమైన చెమ్మ లేదు. Many believers are dry in their spiritual lives. వారి యొక్క ఆత్మీయమైన జీవితంలో ఎండిపోయిన వారు ఉన్నారు. Oh, because of there is no spiritual moisture. వారి జీవితంలో ఆత్మీయమైన చెమ్మ లేనందువలన they don't worship. వారు ఆరాధించరు. They don't pray. వారు ప్రార్థించరు. They don't read the word of God. వారు దేవుని వాక్యం చదవరు. They act like righteous people. వారు కేవలము నీతిమంతులాగా నటిస్తుంటారు. Oh, here David is saying, ఇక్కడ దావీదు I acknowledge my sin unto thee, and my iniquity have I not hid. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. I will confess my transgression unto the Lord, and thou forgivest the iniquity of my sin. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును బయలుపరిచి ఉన్నావు. Here the son is confessing his sin. ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు తన యొక్క పాపం తండ్రితో ఒప్పుకుంటున్నాడు. Oh, openly he is confessing. బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. Without any shame he is confessing. సిగ్గుపడక ఒప్పుకుంటున్నాడు. Without any shy he is confessing. సిగ్గుపడక తను ఒప్పుకుంటున్నాడు. Oh, falling before him he want to confess. తన ముందు సాగిలపడి తను ఒప్పుకోవాలనుకుంటున్నాడు. Now he don't want to hide his rags. తన యొక్క ఏది కూడా పతనము, తన యొక్క పాపం ఏది కూడా కప్పుకోవాలనుకోవట్లేదు. Now to come to his father he did not buy a new pair of clothes. తన తండ్రి వద్దకు వచ్చేటప్పుడు కొత్త బట్టలు జత బట్టలు కొనుక్కోలా. But he came with the clothes with what he fed the swine. ఎటువంటి స్థితిలో ఉన్నాడో, ఏ యొక్క వస్త్రం వేసుకొని పందిళ్ళను మేపినాడో అట్లే వచ్చినాడు. He came with the same clothes what he was wearing while feeding the swine. He came with the dirty and very nasty smelled clothes. ఆ యొక్క పందుల గుంపును మేపేటప్పుడు ఎటువంటి వాసనతో కూడిన దుర్గంధంతో కూడిన వస్త్రం ధరించినాడు. ఆ యొక్క వస్త్రంతో ఉన్న స్థితిలోనే వచ్చినాడు. He don't want to hide his sin now. ఆయన పాపం తను కప్పుకోవాలని. He don't want to hide what all he did in that faraway land. ఆ యొక్క దూర దేశంలో తను ఏమేం చేశాడు అవన్నీ కూడా కప్పుకోవాలని. He want to express all the things to his father now. తన యొక్క తండ్రికి సమస్తమును తన తండ్రి యొక్క ఒప్పుకోవాలనుకున్నాడు. What all he did. ఏదైతే తను జరిగింది. What all he ate. ఏవైతే తిన్నాడు. In how many ways he failed. ఎన్ని రకాలుగా తను పతనమైనాడు. That is what the elder son is saying now. అందునిమిత్తమే తన పెద్ద కుమారుడు అంటున్నాడు కదా. Oh, he has lost all his riches because he has had a company with all this dirty women. ఇక్కడ 15వ అధ్యాయం 30వ వచనంలో చూస్తున్నాం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడుగానే he has devoured all his living with harlots. అతను వేశ్యలతో సాంగత్యం చేసిన వాడని చెప్తున్నాడు. But these are all the things what he has heard from his father might be. బహుశా తన తండ్రి వద్ద నుంచి ఇవన్నీ కూడా విషయాలు he might have inquired with his father. తన తండ్రి వద్ద how was he when he came. ఎట్లా అతను వచ్చినాక ఎట్లున్నాడు. what kind of clothes he is wearing. ఎటువంటి వస్త్రాలు. in what state he came. ఎటువంటి స్థితిలో వచ్చాడు. his father might have told him. బహుశా వాళ్ళ తండ్రి he told me. అతను చెప్పాడు నాతో. he lost his riches because he had a company with the harlot. తన సంపాదన అంతా కూడా వేశ్యలతో. Samson because he had a company with the harlot, he lost his strength. తన ఆస్తిని అంతా కూడా వేశ్యలతో పోగొట్టుకున్నాడు అని చెప్పాడు. సంసోన్ జీవితంలో కూడా ఆ రీతి చూస్తాను. Samson had lost his strength, the divine strength, the heavenly strength
which God has given him and kept him with the strength of the spirit, he lost because of the company of a harlot. సంసోను కూడా తన యొక్క జీవితంలో తన యొక్క ఆత్మీయమైన బలమును, తన దేవుడిచ్చిన బలమును వేశ్యలతో సాంగత్యం చేయడం ద్వారా పోగొట్టుకున్నాడు. He lost his eye because of the company with the harlot. తను వేశ్యలతో సాంగత్యం చేయడం వల్ల తను నేత్రములు పోగొట్టుకున్నాడు. But this young man is very fortunate. అయితే ఈ యొక్క యవనస్తుడు చాలా అదృష్టవంతుడు. He did not lost his eyes. తన యొక్క కళ్ళు నేత్రములు పోగొట్టుకోలే. Still he was young, he came back. అతను యవనస్తుడు ఉన్నప్పుడే వెనక్కి వచ్చినాడు. Oh, he came back to his father. తండ్రి వద్దకు వచ్చేసాడు. He confessed everything. మొత్తం ఒప్పుకున్నాడు. Many times we don't confess. అనేక సార్లు మనం ఒప్పుకోం. We hide our sin. మన యొక్క పాపం కప్పుకుంటాం. Because of that we see the losses remain losses in our lives. అందునిమిత్తమే నష్టంగానే ఉంచబడతాయి. 7 folds of restoration can be taken place in anybody's life. ఈ యొక్క 7 ఒక నష్టములు మళ్ళా తిరిగి సమకూర్చబట్టి చూస్తున్నాం. Only through diligent search. ఇది కేవలం జాగ్రత్తగా వెతుకు ద్వారా and through confession of every failure. మన యొక్క ప్రతి పతనమును ఒప్పుకోవడం ద్వారా. Without hiding anything with the Lord. దేవుని యొక్క ఏది కూడా దాచిపెట్టకుండా. God knows everything. దేవుడు సమస్త ఎరిగినవాడు. You lost many relationships. మనం అనేకమైన సంబంధాలు, బంధుత్వాలు పోగొట్టుకోవచ్చు. Because you are greedy. ఎందుకంటే మనం ఎంతో That's it. Greedy. That's it. అతిశయించే అహంకారం కలిగిన వాళ్ళం కనుక we think that we are far better than anybody. మనం అనుకుంటున్నాం మనం అనేక మంది కన్నా గొప్పవారమని. This young man also, he was very greedy. అనే ఈ యవనస్తుడు కూడా చాలా This young man thought, యవనస్తుడు అనుకున్నాడు, after so many years my father is this rich. ఎన్నో సంవత్సరాల తర్వాత నా యొక్క తండ్రి ఇంత ఆస్తిమంతుడయ్యాడు. I will quickly become so rich than my father. నేను చాలా నా తండ్రి కన్నా వేగంగా నేను ఆస్తిపరుడిని అవుతా. So he was so greedy of his intelligence. తన యొక్క జ్ఞానమును బట్టి తన ఎంత అహంకారంతో. So he was greedy of his strength. తన యొక్క బలమును బట్టి తన అహంకారం. He was greedy of his power. తనకు కలిగిన ప్రభావం బట్టి, అధికారం బట్టి తను ఎంతో అహంకారంతో ఉన్నాడు. Oh, he was greedy of his stature might be. తను కలిగి ఉన్న ఆ యొక్క భౌతిక సౌందర్యం బట్టి, స్థితిని బట్టి తన అహంకారంతో ఉండొచ్చు. But the things were proven to be wrong. ఆ యొక్క విషయంలో అన్ని కూడా తప్పు అని తను తెలుసుకున్నాడు. Oh, he came back to his father. తన తండ్రి వద్దకు మళ్ళీ తిరిగి వచ్చేసాడు. He confessed every failure of his. తన యొక్క ప్రతి పతనమును ఒప్పుకున్నాడు. This afternoon, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో are you willing to confess every failure of yours? నీ యొక్క ప్రతి పతనమును ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? If you want to confess, నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడు. you can be restored of whatever the loss you have, it has occurred in your life. నీ యొక్క జీవితంలో ఏదైతే నష్టం కలిగిందో ఆ నష్టం అంతా కూడా తిరిగి సమకూర్చబడుతుంది. Search diligently. జాగ్రత్తగా వెతుకుము. If you search yourself, you will never find any fault. నీ అంతట నువ్వు చూసుకుంటే నీలో ఏ దోషము కనబడదు. Ask the Lord like David to search your heart. దావీదు రాజు వలె దేవుడిని అడుగు, దేవా నన్ను పరిశోధించుము. Search me. నన్ను Search my heart. నా హృదయం Know my thoughts. నా యొక్క ఆలోచన. Show me every failure, నా Lord. యొక్క ప్రతి పతనం. If I examine with my own wisdom and knowledge, మన యొక్క సొంత ఆలోచనతో, జ్ఞానంతో మనం I will never know what my failure is. నేను ఎంత మాత్రం కూడా నా యొక్క పతనం తెలుసుకోలేను. Lord, help me know my losses. ప్రభువా నా యొక్క పతనం తెలుసుకుంటే నా సహాయం When చేయి. God shows your losses, దేవుడు ఆ యొక్క పతనం and చూపించినప్పుడు confess everything openly with the Lord. ఆ యొక్క ప్రతి పాపమును పతనమును దేవుని ఎదుట ఒప్పుకో. 7 restorations can be taken place. 7 నష్టములు మళ్ళా తిరిగి Oh, shepherd has restored his flock, his sheep. ఈ యొక్క కాపరి తన గొర్రెను మళ్ళా If పొందినాడు. you search diligently, జాగ్రత్తగా if you confess every failure, మన యొక్క పాపను your relationships can be restored. మన యొక్క మన యొక్క సంబంధాలు ఎవరితో పోగొట్టుకున్నాం అన్ని కూడా తిరిగి సమకూర్చబడతాయి. If you search diligently and confess every failure, మనం ప్రతిదీ జాగ్రత్తగా వెతుక్కుంటే మన యొక్క పాపంలో you can be restored into the fellowship with Lord. దేవునితో సహవాసంలోకి మళ్ళా తిరిగి వస్తాం. If you search diligently and confess every failure, జాగ్రత్తగా వెతికి ప్రతి ఒక్క పతనం ఒప్పుకుంటే you can retain your glory, past glory. మనం ఏదైతే ప్రభావం మహిమను పోగొట్టుకున్నామో మళ్ళా తిరిగి సంపాదించుకుంటాం. If you can search diligently and confess every failure, జాగ్రత్తగా వెతుక్కొని ప్రతి ఒక్క పతనం ఒప్పుకుంటే your losses will be restored and you will come into the fullness. మన యొక్క పతనములన్నీ కూడా తిరిగి సమకూర్చబడి మనం సంపూర్ణతలోకి If you search diligently and you can confess every failure of yours in the light of the word, మన యొక్క మనం పరీక్షించుకొని
మన యొక్క ప్రతి పతనము దేవుని వాక్యంలో మనం పరీక్షించుకొని మన పతనంలో ఒప్పుకుంటే oh, you will have the long life. మనకి దీర్ఘాయువు కలిగిన వారు ఉంటారు. And you will get into your sonship again. కుమారత్వంలోకి మళ్ళా వస్తాం. And if you know your failures and confess them, నీ యొక్క పతనం తెలుసుకొని నువ్వు ఒప్పుకుంటే you will regain your joy again, నీ యొక్క సంతోషం సమాధానం మళ్ళా peace పొందుతావు. again, నీ యొక్క సమాధానం పొందుతావు. happiness again. నీ యొక్క ఆనందాన్ని పొందుతావు. Oh, you will know what kind of riches God has kept for you. దేవుడు నీ కొరకు ఎటువంటి ఆశీర్వాదం ఐశ్వర్యం ఉంచినాడో If you తెలుసుకుంటావు. don't search diligently and confess every failure, నువ్వు జాగ్రత్తగా వెతుకుని నీ యొక్క పాపమును పతనం ఒప్పుకోకపోతే you will never know what great things God has kept for you. దేవుడు నీ కొరకు ఏ సిద్ధపరిచినాడో ఎప్పటికీ ఎంత మాత్రం Let us తెలుసుకోలేదు. examine ourselves. మనం పరీక్షించుకుందాం. Let us examine ourselves. మనం పరీక్షించుకుందాం. The bread and the wine which is before you,